సెకండ్ ప్రోమోలో అయితే మనం చూసాం నాగార్జున గారు ఈ హౌస్‌లో ఎవరు అన్‌డిజర్వింగ్ అని అందరిని అడుగుతున్నారు. మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే అందరూ ఎవరి పేరు చెప్పడానికి కూడా కొంచెం హెసిటేట్ చేశారు. చెప్పాలా? వద్దా? ఏంటి? అనేసి. బట్ మీరు ఒక్క ప్రేరణని మాత్రం అబ్జర్వ్ చేస్తే తను హ్యాపీగా నవ్వుకుంటా విష్ణుప్రియ అని చెప్పేసింది. అంతేకాకుండా సార్ ఇంకో పాయింట్ కూడా ఉంది సార్. అసలు ఆ అమ్మాయికి ఈ గేమ్‌లో విన్ అవ్వాలని కూడా లేదు సార్ అంట. ఈవిడకి ఎందుకు పాపం ఆవిడ విన్ అయితదో, ఓడిపోతదో అది ఆవిడ పర్సనల్. కానీ హౌస్‌కి ఏ రకంగా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకొకటి అక్కడ హౌస్‌కి ఏ రకంగా ప్రాబ్లమ్ అన్నారు. ప్రేరణ ఏమనుకుంది తన పర్సనల్ గ్రడ్జ్‌తో విష్ణుప్రియ పేరు చెప్పినట్టు నాకనిపించింది. మిగిలిన వాళ్ళందరూ చూస్తే వాళ్ళకి ఎవరు హౌస్‌కి ప్రాబ్లమ్ అన్నట్టుగా, హౌస్‌కి అన్నట్టుగా గేమ్‌లో డల్ ఎవరున్నారో అది చూసి చెప్పారనమాట. లైక్ విష్ణుప్రియ ఒక వాలిడ్ పాయింట్ చెప్పింది టెస్ట్ తేజకి. ఏంటంటే సార్ తను కావాలని గొడవలు పెడతాడు. గొడవలు ఇన్ ద సెన్స్ ఒక పాయింట్ మన దగ్గర నుంచి రప్పించి దాన్ని ఆడియన్స్ కనెక్ట్ చేస్తాడు. అది వాలిడ్ 100%. రోహిణి వాళ్ళు కూడా అంతే. ఒక పాయింట్‌ని రప్పించి వాళ్ళు ఆడియన్స్‌కి కనెక్ట్ చేస్తారనమాట. ఇంకా టేస్టీ తేజకి పాపం 3 ఓట్స్ వచ్చాయి. నెక్స్ట్ హరితేజ, రోహిణికి 2 వచ్చాయన్నమాట. మరి గంగవ్వ వేశారో లేదో